దిక్కులేని పరిస్థితి. కనుక మీరు ఎందుకు నీళ్లు వదలడం లేదు, కింది ప్రాజెక్టులు నింపడం లేదు? కృష్ణ వరద అంటే అది పర్మనెంట్ వరదకు ఉండే అవకాశం లేదు. ఎక్కువ నీళ్ళు అది కొద్ది రోజులు మాత్రమే, 30 రోజులు 40 రోజుల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. శ్రీశైలానికి ఆ పైన ప్రాజెక్టులు కట్టిన తర్వాత జూరాల దగ్గర నుంచి 73,000 క్యూసెక్లు ఎంతో వస్తూ ఉంది. ఇప్పటికి తెలంగాణ ప్రాంతంలో దిండి, పాలమూరు, రంగారెడ్డి వాటిని ఆపరేట్ చేయడం మొదలు పెడితే అవి కూడా కిందికి రావు. పైన వర్షాలు కురవకపోతే కృష్ణకు నీళ్లు రావు. కృష్ణకు నీళ్లు రాకపోతే 841 కిందికి వచ్చిన తర్వాత ఒక్క చుక్క కూడా మీరు ఈ ప్రాంతానికి నీళ్లు పంపలేరు. తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. రాయలసీమ ప్రజలు తాగునీటికి అల్లాడిపోతారు. సాగునీటి సంగతి వేరే, తాగునీరు కూడా లేని పరిస్థితి ఉంటుంది. కనుక తక్షణం మీరు విడుదల చేయాలి. పూర్తి సామర్థ్యంతో పోతేటిపాటి నుంచి తీసుకెళ్ళాలి. నాకు ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మా పిల్లలు మాట్లాడారు. ఏమన్నా తెలంగాణ ముఖ్యమంత్రితో అగ్రిమెంట్ చేసుకున్నాడేమో అన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మాట ఇచ్చాడేమో. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినట్లే రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా ఆపడానికి ఏమైనా ఈయన ఒక రూమ్లో కూర్చొని మాట ఇచ్చాడేమో కనుక్కోండి ఒక్కసారి అని చెప్పిన దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ సమాచారాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అందిస్తూ ఉన్నాను. ఈ విధంగా అనుకుంటా ఉన్నారు. మీరు ఏం చేద్దామనుకుంటా ఉన్నారు? ఈ ప్రాంతాలని చక్కగా చెప్తుంది బడి మరొకసారి చక్కగా చెప్తా ఉన్నాం. అర్థం చేసుకోండి. మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. నీళ్ళన్నీ అయిపోయే క్రమంలో 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకొని రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి ప్లాన్ చేసిన, ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసిన, 80% పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కళ అది. అతని రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇచ్చిన నేను వరమండం లేదు. రాయలసీమ ప్రాంతం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ్యత, ఆ బాధ్యత తీర్చుకునే కార్యక్రమాన్ని మేము మొదలు పెడితే చిన్న చిన్న కేసుల పేరు మీద మీరు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చిన మాట కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాడకపోవడం వలన ఈ కరువు కాలంలో నీళ్లు తీసుకోకపోతే, నీళ్లు రాకపోతే ఎవరు? మీరేమో కరకట్ట మీద ఇల్లు కట్టుకుంటారు. కానీ రాయలసీమ ప్రాంతంలో రైతు పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? కనుక తక్షణం పూర్తి సామర్థ్యంతో మీరు పోతేటిపాడుకుండా కింద ఉన్న రిజర్వాయర్ని నింపాలి. మీరు ఇంకొక చెడ్డబుద్ధి పెట్టుకోబాకండి. మీరు అసలు మాట్లాడితే మీరు ఈ మధ్యకాలంలో ఏదో ఎక్కడి నుంచో అటుపక్క పై నుంచి గోదావరి నుంచి కింది వరకు నీళ్ళు తెస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడిగేది ఒకటే, నువ్వు గోదావరి నీళ్ళు తెస్తావో లేదో మళ్ళీ మాట్లాడదాం, ఇంకోసారి మాట్లాడదాం సాధ్యాలు. కానీ ఈ రోజున నీళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. కృష్ణకు వరద రాకపోతే, వరద ఆగిపోతే కృష్ణ మీద ఆధారపడి రిజర్వాయర్ లేకి, శ్రీశైలం డ్యామ్ లేకి నీళ్లు రావు. శ్రీశైలం డ్యాంలో మీ చలవ వల్ల, మీ యొక్క ఆ ఒప్పందం వలన, ఆయన రూమ్లో కూర్చొని ఒప్పందం చేసుకున్నామని చెప్పాడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మీ ఒప్పందం వలన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిన తర్వాత 840 అడుగుల కిందికి వస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే అవకాశం లేదు. చాలా వేగంగా నీళ్లు నింపుకోవాలి. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు నింపుకోవాలి. ఈ ప్రమాదాన్ని శంకించి ఆ రోజున 10,000 క్యూసెక్కులుగా ఉన్న పోతిరెడ్డిపాడును స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అత్యంత ముందు చూపుతో రాయలసీమ పట్ల భ్రమతతోనూ ప్రేమతోనూ 44,000 క్యూసెక్కులుగా మార్చిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. చరిత్ర పురుషుడైన చరిత్రలో మిగిలిపోతాడు. బాబు గారు, మీరు కూడా చరిత్రలో మిగిలిపోతారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా మీరు చరిత్రలో మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తక్షణం పూర్తి చేయండి. మీరు అది పూర్తి చేయకుండా ఏ విధంగా రాయలసీమ ప్రాంతాన్ని మీరు కాపాడలేరని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా.
మా జిల్లా హంద్రీ నీవాకు వస్తే ఇది అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చిత్తూరు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. లక్షల ఎకరాల నీళ్లు పొలాలకు, 33 లక్షల ఎకరాలు ఇరిగేషన్ భూమి కింద. కానీ మీరు చేసిన పని ఏంది? కృష్ణా జలాలు రాయలసీమకు రావాలన్న ముఖ్యంగా అనంతపురం జిల్లాకు రావాలన్న చిరకాలమైన కోరిక ఆ రోజు రాజశేఖర్ గారి నాయకత్వాన ఉన్న అతని అనుచరులు. నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను వెంకటరామరెడ్డి గారిని, నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను ఆఖరికి రఘువీరారెడ్డి గారిని, అలాగే ఆ రోజు ఒక సహకారం ఇచ్చి అనేక మందిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. నేను నీళ్లు నడిపించుకొని తెచ్చాం జీడిపల్లికి. ఈ రోజున అదే అతని కుమారుడు రాజశేఖర రెడ్డి వారసుడు, అతని కలలు నెరవేర్చడానికి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే హంద్రీ నీవా సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు మార్చి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చి టెండర్లు పిలిచి అగ్రిమెంట్ కూడా చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన మాట వాస్తవం కాదా? తద్వారా అనంతపురం జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు కాదా మీరనే విషయాన్ని మీరు గుండెల మీద చేసుకొని చెప్పాలి. అనేక మంది మీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, బహుశా రేపు మాట్లాడతారు, మేము అంత చేసినాం ఇంత చేసినాం చర్చిద్దామని. ఏం చర్చిస్తారు మీరు? నాకేం అర్థం కాదు, ఏం చర్చిస్తారో వీళ్ళంతా. ఇన్నేళ్ల కాలంలో 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే మీరు. 1 ఎకరా భూమి మీద నీళ్లు పంట పొలం లేకపోలే, పిల్ల కాలువలు రాలే. ఏంది మీరు? మేము ఆ పని చేశాం. మేము అనంతపురం జిల్లాలో కృష్ణా నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చి జీడిపల్లిలో పెట్టాం మేము. మీరు లైనింగ్ల పేరు మీద రైతులకు అన్యాయం, ఎక్స్పాన్షన్ చేసినామని సేమ్ 3700 క్యూసెక్కులే తెస్తామంటే ఎట్లా? వేగంగా పోవడానికి, ఎక్కడికి పోవడానికి? మీరు అనుకునే ప్రాంతాన్ని మోసం చేయడానికి. కనుక ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం మేము. మా హంద్రీ నీవా నీళ్ళు కూడా వినాల మీరు. మా సామర్థ్యాన్ని మీరు తగ్గించిన తర్వాత, నేను తగ్గించాన్న పదమే వాడుతూ ఉన్నా, 6300 క్యూసెక్కులకి ఈ రోజున ప్రభుత్వ ఉత్తర్వులతో పాటుగా టెండర్ పూర్తి అగ్రిమెంట్ అయిన తర్వాత దాన్ని మీరు రద్దు చేశారు. బాబు గారు గుర్తెచ్చుకోండి మీరు. అట్లాగే ఈ విషయం పైన మాట్లాడి ప్రతి ఒక్కరు గుర్తెచ్చుకోండి మీరు. తొగిన మన్ను లెక్కలు మరీ తేలుద్దాం. ఎంత మన్ను తవ్వారు, ఎక్కడ పోయి అని మళ్ళీ చూద్దాం. చూసే రోజు వస్తుంది. రాయలసీమ రైతులు, ప్రత్యేకించి అనంత రైతులు ఆ విషయం చూసుకుంటారు. అయ్యా, జీడిపల్లిలో 18% నీళ్లు మాత్రమే ఉన్నాయి. దాని సామర్థ్యం దాదాపు 1.5 టీఎంసీ అయితే ఇప్పటికీ 0.317 మాత్రమే దాంట్లో ఉంది. 18.86. గొల్లపల్లిలో అర్ధ టీఎంసీ ఉంది. చెర్లోపల్లిలో అర్ధ టీఎంసీ కూడా లేదు. పత్తికొండలో అర్ధ టీఎంసీ ఉంది. కృష్ణగిరి అయితే పాపం నీళ్ళు ఉన్నాయంటే ఉన్నాయి, తేమ మాత్రమే ఉంది. 0.013 టీఎంసీ అంటే అక్కడ తేమ మాత్రం ఎత్తుకోవచ్చు అక్కడ. ఇంకా అడవిపల్లి అయితే 0.396 మాత్రం టీఎంసీ మాత్రమే ఉంది. అంటే నీళ్ళు ఎక్కడున్నాయి ఈ ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో కానీ? పైన ఉన్న ప్రాంతాల్లో మీరు నీళ్లు పెట్టలే, కింద ఉన్న ప్రాంతాల్లో నీళ్లు పెట్టలే. మీరేం మా మాటలు మాట్లాడుతూ మేము వ్యవసాయానికి ఇయ్యం, తాగేకే వాడతాం, పంటలు వేసారా ఖబర్దార్ అని మాట్లాడతారు మీరు. అసలు మీరు రాయలసీమ రైతాంగానికి, మా జిల్లా రైతాంగానికి ఎండిపోతున్న పంటలకు మీరు ఇచ్చే భరోసా ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈరోజు రాయలసీమ రైతు రగిలిపోతూ ఉన్నాడు. రాయలసీమ ప్రాంతం కరువులో మునిగిపోతూ ఉంది. తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిని చూడబోతూ ఉన్నాం. మాట్లాడితే ఎల్ నిలో ఎల్ నిలో ఎల్ నిలో అని పలకరిస్తూ ఉంటారు మీరు. మా పిల్లలు ఇంకో జోకేశారు, చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పడంలే. ఎప్పుడైనా చెప్తా విషయానికి సీరియస్నెస్ పోతే జోక్ చెప్పడంలే. మీరు ఇట్లాగే ఉండండి. ఈ రోజున కనుక ఇందులో అయితే రాజకీయాలు నేనేం మాట్లాడటం లేదు, ఈ ప్రాంతం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ తర్వాత మిగతా సాగునీటి ప్రాజెక్టుల విషయాలు చూసే కమిటీకి కోఆర్డినేటర్గా, అట్లాగే రాయలసీమ బిడ్డగా ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నా మిమ్మల్ని నేను. మీరు ఏ స్పష్టత మీ దగ్గర లేదు.
టెండర్లు పిలిచినామనే మాట తప్ప, రూపాయి పని 100 రూపాయలతో చేసి బిల్లులు చేసుకోవడం తప్ప తాగునీటి పట్ల మీకు ఎటువంటి ప్లాన్ లేదు. వెలుగో నిజవాళ్ళు నీళ్ళు పెట్టుకున్న బాధ మీ దగ్గర లేదు. నీళ్ళు వచ్చాయి కొట్టేద్దామన్నా, ఎత్తిపోద్దాం అన్న కనీసం అది లేదు. ఇంతకుముందే హంద్రిని వాళ్ళతో మాట్లాడితే వస్తున్నాయి సార్ ఏంది వస్తున్నాయో ఏమో వాళ్ళు చెప్పాలా. కనుక ఈ రోజున మేము అడిగేది ఏమంటే, అసలుకి మీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం వద్ద మీ ప్రభుత్వమే ఎన్డీఏ అని మీరు రోజుకు 10 సార్లు అనుకుంటారు, మర్చిపోతారని మీరు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పర్ భద్ర, అప్పర్ తుంగ, ఆల్మట్టి గురించి ఇప్పుడేం మాట్లాడదలుచుకోలే. ఆల్మట్టికి, అప్పర్ తుంగకి ఆఖరికి మీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీ ప్రభుత్వమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్మిషన్ తీసుకొని రావచ్చు కదా. తెలంగాణ నుంచి అభ్యంతరాలు ఏమైనా వస్తే వాటిని మీ శిష్యుడే కదా అక్కడ తీర్చుకోవచ్చు కదా. కనుక చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, ఈ కష్టకాలంలో కనీసం తాగునీరు ఇవ్వడానికి మీ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి?